హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి గుమగుమలాడే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీని మనం ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గుత్తి వంకాయని నోట్లో అలా పెట్టేసుకున్నామంటే వెన్నెలా కరిగిపోతుంది. అంత బాగుంటుంది టేస్ట్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి మనం ఈ బాస్మతి రైస్ని ఒక 2-3 సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్లో మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని ఈ రైస్ని మనం ఒక 30 మినిట్స్ వరకు అలా నానబెట్టేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, 5-6 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 4-5 ఎండుమిర్చి, 5-6 లవంగాలను యాడ్ చేసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ 1 మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. మనకి మంచి అరోమా అనేది వస్తున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడే యాడ్ చేసుకోవాలని ఏం లేదు. ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ దానిని ముందుగానే మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకొని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇలా బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గరిటెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ మీద మనం ఇంకొక గరిటెతో పెట్టేసి నొక్కేసామంటే అందులో ఆయిల్ ఏదైనా ఉంటే ఆ ఆయిల్ అనేది వడిపోతుందన్నమాట. ఇలా ఆయిల్ అనేది మొత్తం పోయిన తర్వాత వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలాని గ్రైండ్ చేసుకోవటానికి ఒక మిక్సర్ జార్ని తీసుకుని అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మంచిగా పండిన 2 టొమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో సగం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా గుత్తి వంకాయలని తీసుకొని వాటిని ఇలా 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకునేటప్పుడు లోపల పురుగులు ఏమన్నా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్లో వేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటికి వాటర్ ఏమీ లేకుండా వాటిని పిండేసేయాలన్నమాట. ఇలా వాటర్ ఏమీ లేకుండా చూసి తీసుకోవాలి. ఇప్పుడు ఆ గుత్తి వంకాయల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్టఫ్ చేసుకోకూడదు. మసాలా అనేది ఎక్కువగా స్టఫ్ చేసుకుంటే వంకాయల్లోంచి బయటకు వచ్చేస్తుందనమాట. అందుకే సరిపడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే విధంగా మనం తీసుకున్న అన్ని వంకాయల్లోకి ఈ మసాలాని స్టఫ్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వంకాయల్లోకి స్టఫ్ చేసిన తర్వాత మనకు మసాలా అనేది కొంచెం మిగులుతుందనమాట. ఆ మిగిలిన రిమైనింగ్ మసాలాలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్‌ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఫ్రై చేసుకోవటానికి మనం ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దాంట్లోంచి కొంచెం ఆయిల్ తీసేయాలి. అంత ఆయిల్ అవసరం ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయల్ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని లిడ్‌తో క్లోజ్ చేసేసి వంకాయలనేవి 50% వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలనేవి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం తీసుకున్న వంకాయలకి మసాలా అనేది మొత్తం పట్టేలాగా వీటన్నిటిని
మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసేసి ఈ కర్రీలో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేసామంటే మాడిపోతుందనమాట. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా కర్రీ అనేది పక్కన పెట్టేసుకోవాలి. రైస్ ఉడికించుకోవడానికి ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఎసరికి వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం షాజీరా అలాగే జీలకర్ర కూడా యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యింది. 2, 3 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి ఇలా బారుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా, ఆ రైస్‌ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనందరికీ బాగా తెలుసు బిర్యానీని దమ్ పెట్టాలంటే మనకు రైస్ ఏ విధంగా అయితే ఉడకాలో, రైస్ అనేది 80-90% వరకు కుక్ అవ్వాలి. మరీ మెత్తగా అవ్వకూడదు. కొంచెం పలుకగా ఉన్నప్పుడు దింపేసేయాలనమాట. మనం బిర్యానీని ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని ముందుగా కొంచెం రైస్ యాడ్ చేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక స్మాల్ లేయర్ అనేది ఏసుకోవాలనమాట. ఇలా ఏసేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ మసాలాను కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. నేను క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక్క లేయరే యాడ్ చేశాను. మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి 1 లేయర్ ఆర్ 2 లేయర్స్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కర్రీ ఏసేసిన తర్వాత దాని మీద మిగిలిన రిమైనింగ్ రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేయాలనమాట. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దాని మీద సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్‌ని నేను నిమ్మరసంలో కలిపి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని కొంచెం పాలల్లో మిక్స్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా, ఆ రైస్ వాటర్‌ని కొంచెం తీసుకొని అలా సైడ్స్‌కి పోసేసామంటే రైస్ అనేది మనకి మంచిగా కుక్ అవుతుందనమాట. ఇలా మూత పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద బరువు ఏదైనా పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో 10-15 మినిట్స్ వరకు దమ్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. మనకు బిర్యానీ ఇలా కుక్ అవుతూ ఉండగా మనం బిర్యానీలోకి ఆనియన్ రైతా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్ రైతా కోసం ముందుగా పెరుగుని తీసుకొని దానిని విస్కర్‌తో ఇలా విస్క్ చేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్ ఒకటి తీసుకొని ఆ బౌల్‌లో మనం విస్క్ చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకోండి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్నామంటే ఆనియన్ రైతా రెడీ అయిపోయినట్లే. ఈలోపు మన బిర్యానీ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుందనమాట. పైన మూత తీసేసి ఓపెన్ చేసి చూస్తే ఆహా! స్మెల్ మాత్రానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందంటే అంత టెంప్టింగ్‌గా ఉంది. సూపర్ స్మెల్ వస్తుందసలు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత పొడి పొడిలాడుతుందో. ఈ బిర్యానీని వేడి వేడిగా సర్వ్ చేసుకొని, అలాగే పక్కన ఆనియన్స్ అండ్ లెమన్ మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ రైతా ఉంది కదా, ఆ ఆనియన్ రైతాతో మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటదసలు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.